హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద పీపుల్. ఎప్స్టీన్ ఫైల్స్ బయటపెట్టిన దారుణాలు గతంలో ఎప్పుడూ వినలేదు, భవిష్యత్తులో ఇక వినకూడదు కూడా అనేంత ఘోరంగా ఉన్నాయి. మనుషులు ఇలా కూడా ఉంటారా? పిల్లల పట్ల, మహిళల పట్ల ఇలా కూడా వ్యవహరిస్తారా అనే అనుమానాలు మనలో కలిగించాయి. దుఃఖం, కోపం, కసి అన్నీ కలగలిసి మనలాంటి వాళ్లను కుదిపేశాయి. ఎప్స్టీన్ ఫైల్స్ బయటపెట్టిన దారుణాలు బయటపడి నెల రోజులు దాటినా ఇంకా ఈ రోజుకి అందుకు సంబంధించిన విషయాలు ఒక్కొక్కటి బయటకు వస్తూనే ఉన్నాయి. అక్కడ చేసిన దురాగతాల గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అమెరికానే కాకుండా ఎన్నో దేశాలను కుదిపేసిన ఈ ఫైల్స్ మీద మరికొంతకాలం కూడా చర్చలు జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు కొత్తగా ఎప్స్టీన్ లైంగిక నేరాల బాధితుల్లో భారత్కు చెందిన బాలిక కూడా ఉందనే విషయం వెల్లడైంది. ఎప్స్టీన్ ఫైల్స్లోని ఈమెయిల్స్ ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బాధితుల ఫండ్ నుండి ఆమెకు పరిహారం అందించేందుకు ఆ బాధిత బాలిక ఎక్కడ ఉందనే విషయంపై అమెరికా అధికారుల ఈమెయిల్స్లో ఈ చర్చ జరిగింది. భారత్లో ఉన్న వ్యక్తి అడ్రస్ సమాచారం ఇస్తే అక్కడి రాయబార కార్యాలయంలోని టీంతో కోఆర్డినేషన్ చేసుకుంటామని ఆ ఈమెయిల్ సారాంశం. ఈ బాధిత మహిళ ఆచూకీ కోసం భారతీయ రాయబార కార్యాలయంతో సంప్రదింపులు చేయడంపై కూడా అధికారులు మాట్లాడుకున్నారు. అయితే ఈమెయిల్ పంపిన, రిసీవ్ చేసుకున్న వారి పేర్లను ఫైల్స్లో అస్పష్టంగా ఉంచారు. ఇప్పటి వరకు ఎప్స్టీన్ ఫైల్స్లో అనేక దేశాధినేతల పేర్లతో పాటు మన దేశంలోని పెద్దల పేర్లు కూడా వినిపిస్తూ వచ్చాయి. కానీ బాధితుల్లో మన దేశం చిన్నారి కూడా ఉందనే విషయం ఇప్పుడు కొత్తగా బయటకు వచ్చిన విషయం. ఇంకా భవిష్యత్తులో ఏ దేశాల చిన్నారులు బాధితులుగా బయటపడతారో తెలియదు. మైనర్ బాలికలతో ఎప్స్టీన్ వ్యవహరించిన తీరు మీద, దారుణాల మీద ఎంత తీవ్రంగా చర్చ జరుగుతున్నా ఇలాంటి అక్రమ రవాణా అమెరికాకే పరిమితం కాదనే విషయం కూడా మనం గుర్తుంచుకోవాలి. మన దేశంలో అనేక మంది బాలికలు ఇలాంటి బాధితులుగా మారుతున్నారనేది మాత్రం మనం అంగీకరించాల్సిన వాస్తవం. నిన్నే మదనపల్లిలో 7 ఏళ్ల చిన్నారిపైన ఓ వ్యక్తి లైంగిక దాడి చేసి ఆ పాపను హత్య చేయడం చూశాం. కన్న తండ్రులే ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేసిన కేసులో వింటున్నాం. అయిన వారే ఆడపిల్లల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడుతున్న సంఘటనలు చూస్తున్నాం. ఇంకా వెలుగు చూడని ఇలాంటి దారుణాలెన్నో. బేటీ బచావో, బేటీ పడావో అని 10 ఏళ్లుగా నినాదాలు చేస్తున్న బీజేపీ ప్రభుత్వ హయాంలో కూడా ఆడపిల్లల అక్రమ రవాణా ఆగలేదనేది వాస్తవం. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ నివేదిక ప్రకారం మన దేశం అవినీతిలో 182 దేశాల్లో 91వ స్థానంలో ఉంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం ప్రతి 8 నిమిషాలకు ఒక బాలిక మన దేశంలో మాయమవుతోంది. భారతదేశంలో సెక్స్ వ్యాపారం, పిల్లల అక్రమ రవాణా ఏ స్థాయిలో ఉందో లెక్కలు చూస్తే అర్థమవుతోంది. అక్రమ రవాణాకు గురవుతున్న వారిలో 50 నుండి 55% చిన్నపిల్లలే. అమెరికాలో ఎప్స్టీన్ ఒక్కడే బయటపడ్డాడు. ఇంకా బయటపడని ఎప్స్టీన్స్ ఎందరో మన చుట్టూ కూడా ఉన్నారు.